హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ చార్లీ. ఈ రోజు మనమైతే సోలో బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎక్కడో జర్మనీలో 19th సెంచరీలో న్యూ ఫ్రెండ్స్ అసలు మోడరేషన్ చూసి, పెరుగుతున్న టెక్నాలజీని చూసి, సో డిస్కనెక్షన్స్ విత్ నేచర్స్ అండ్ యూత్ కోసం సింపుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ కాండో వండరింగ్ బర్డ్స్. ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలనుకుంటే వండరింగ్ బర్డ్స్ అంటే సో వెతుకుతున్న పక్షులు. సో మేబీ వెతుకుతున్న పక్షుల. సో ఓకే, సో ఈ వండరింగ్ సొసైటీకి తగ్గట్టుగా సో వాల్యూ ఆఫ్ నేచర్ అండ్ హైకర్స్, సో దేర్ ఎక్స్పెక్టెడ్ సో కమ్యూనిటీ గ్రూపులు ఫామ్ చేసి క్యాంప్ ఫైర్ చుట్టూ ఒక రౌండ్గా కూర్చొని సో ఒక సింపుల్ లైఫ్ని ఎంజాయ్ చేయడం. ఈ మూమెంట్ని ఆటలు పాడే గ్రూప్ నుంచి ఈ చుట్టూ కూర్చొని ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ హాస్టల్స్ అన్నట్టు. బేసిక్ అకామిడేషన్స్ మెనీ యూత్కి, స్టూడెంట్స్కి బడ్జెట్లో ఉండాలి. సో ఈ ప్రైస్గా ఉండాలి. సో ట్రావెల్ హాస్టల్స్ అఫోర్డబిలిటీ అండ్ ఎక్స్ప్లెనేషన్. సో హాస్టల్స్ గురించి మనం చెప్పాలనుకుంటే బెస్ట్ హాస్టల్స్ గురించి ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఉండాలి, సో ట్రావెల్ హాస్టల్స్ ఎక్కడ ఉంటాయి, సో ప్రైస్ ఎంత, ఎలా బుక్ చేసుకోవాలి. సో బేసిక్ ట్రావెల్ హాస్టల్స్ ఇండియా మొత్తంలో ఉన్నాయి, ఈవెన్ బయట కంట్రీస్లో కూడా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఎక్కడైతే బ్యాక్ ప్యాకర్స్ సోలో ట్రావెలింగ్స్ ఫ్రెండ్లీ ఉంటాయి, ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్. సో లైక్ నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఉంటాయి అన్నట్టు. ఇలాంటి ప్రైజెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యాక్చువల్ ప్రైస్ 200, 300 నుంచి 900 వరకు ఉంటుంది అన్నట్టు. సో పర్ బెడ్కి, పర్ డేకి. సో ఈ హాస్టల్స్లో కూడా ఎక్కువ ఫ్రెండ్లీ, లగ్జరీ, బడ్జెట్ ఫ్రెండ్లీ హాస్టల్స్, డిఫరెంట్ టైప్స్. అండ్ సోలో ట్రావెలింగ్ చేసే ప్రతి ఒక్కరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అక్కడ స్టే చేయడం, మన లగేజ్ అక్కడ పెట్టి అండ్ అంత సేఫ్ అయినా కాదా? ఎస్, ఇట్ ఈస్ అ సేఫ్ ఫర్ ఆల్సో సోలో బ్యాక్ ప్యాకర్స్. సో భయపడిన అవకాశం ఏం లేదు. 99% ట్రావెల్ హాస్టల్స్లో ప్రాపర్టీ మేనేజ్ చేసే వాళ్ళు, అక్కడ రిసెప్షన్స్ కూర్చునే వాళ్ళు కూడా సోలో ట్రావెల్స్ ఉంటారు. సో కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి అన్నట్టు, కానీ అవి మన చేతిలో ఉండే అన్నట్టు. ఇట్స్ డిపెండింగ్ అపాన్ పర్సన్ టు పర్సన్. 99.9% చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా కైండ్, చాలా స్వీట్గా ఉంటారు అన్నట్టు ప్రతి ఒక్కరైనా హాస్టల్స్లో. సో డెఫినెట్లీ నేను హాస్టల్స్, స్టేయింగ్ ఇన్ హాస్టల్స్. మచ్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ అయితే క్యారీ చేయొద్దు. సోలో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక చిన్న లాక్ అయితే క్యారీ చేయండి. ఒకటి కాదు, ఒక 3-4 క్యారీ చేయండి, చాలా బాగుంటుంది. సో బెటర్ టు హెల్ప్ యూ. సో ట్రావెలింగ్ హాస్టల్స్ ఎలా బుక్ చేసుకోవాలి? సో ఆఫీషియల్లీ వెబ్సైట్ ఉంటాయి అన్నట్టు. సో హాస్టల్స్లో కానీ hostelsworld.com, booking.com బుక్ చేసుకోవచ్చు. సో మీరు సోలో ట్రావెలింగ్ చేసేటప్పుడు, సోలో బ్యాక్ ప్యాకింగ్ చేసేటప్పుడు ఎందుకు ట్రావెల్ కన్సిడర్ చేయాలి? ఒకటి, నెంబర్ 1, యూ విల్ సేవ్. 99.9% ట్రావెలింగ్ వేరే వాళ్ళైనా కూడా ట్రావెల్ హాస్టల్స్ కానీ మీరు ఒకవేళ కొంచెం భయపడుతున్నట్టు మాట్లాడకపోవడం కానీ ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో చాలా బెనిఫిట్ అన్నట్టు, అంటే వాళ్ళే మాట్లాడతారు అన్నట్టు. సో కలిసి ట్రావెల్ చేయొచ్చు. అక్కడ నుంచి మీరు మంచి ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. ట్రావెల్ హాస్టల్స్లో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్స్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కల్చర్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ గురించి కొన్ని విషయాలు డెఫినెట్లీ ఎలా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, సో నాకు ఇది ఇంట్రెస్ట్, నాకు ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అనేది వాళ్ళు చెప్పింది చేయొచ్చు. సో వాళ్ళతోటి కలిసి వెళ్ళొచ్చు, సో కలిసి ట్రావెలింగ్ చేయొచ్చు. సో గూగుల్లో మనం సెర్చ్ చేసి ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది అనేది కాకుండా చూసుకోకుండా అవసరమే లేదు. సో జస్ట్ వాళ్ళతో గుంపులుగా కలిసి వెళ్ళొచ్చు అన్నట్టు, వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ హాస్టల్స్ ఉన్న వాళ్ళతోటి ప్రతి ఒక్కరు మనతోటి ఫ్రెండ్లీగా ఉంటారు అన్నట్టు. చాలా నేర్చుకోవచ్చు అన్నట్టు వాళ్ళతోటి. సో అందుకే సోలో ట్రావెలింగ్ కన్సిడర్ చేయండి. సో నెక్స్ట్ టైం బ్యాక్ ప్యాకింగ్ చేసేటప్పుడు సో ట్రావెల్ హాస్టల్స్ని రికమెండ్ చేయండి. అందుకే మనం నెక్స్ట్ టైం మీరు సోలో ట్రావెలింగ్ చేసేటప్పుడు, బ్యాక్ ప్యాకింగ్ చేసేటప్పుడు కన్సల్ట్ చేయాల్సిన 4 ట్రావెల్ హాస్టల్. ద హాస్టలర్, జో హాస్టల్. ఈ హాస్టల్స్ని మెజారిటీ ఆఫ్ బ్యాక్ ప్యాకర్స్ ఫ్రెండ్లీ. సో స్టేట్స్ ఎక్కడికి వెళ్ళినా, ఆల్ ఇండియాలో కాదు, ఆల్ కంట్రీస్లో వెళ్ళినా కూడా మనకు ఆల్ స్టేట్స్లో కానీ మనకి చాలా బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు హాస్టల్స్లో. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జో హాస్టల్లో 50 ప్రాపర్టీస్ ఉంటాయి, హాస్టల్స్లో కానీ 30 ప్రాపర్టీస్ ఉంటాయి. అన్ని హాస్టల్స్లో బెస్ట్ ఉండవు, అన్ని ప్రాపర్టీలో అంత కంఫర్టబుల్గా ఉండదు అన్నట్టు. సో ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని ప్లేసెస్లో మంచిగా ఉంటాయి, కానీ హాస్టల్ వైబ్ బాగుండదు, జనాలు ఉండరు అన్నట్టు హాస్టల్స్లో.
సో ఆ టైంలో ప్రాపర్టీ ఎంత బాగున్నా, ప్లేస్ ఎంత బాగున్నా మీకు అంత నచ్చదు అన్నట్టు. సో అట్లా అన్నమాట. సో హాస్టల్ ప్రాపర్టీ, ప్లేస్, వైబ్ని బట్టి మనకి మ్యాటర్ అవుతుంది అన్నట్టు. మీకు ఒకవేళ నచ్చితే నేను హాస్టల్స్లోనే ఎలా ఉన్నా పర్లేదు ఉండాలనుకుంటే అట్లా ఉండొచ్చు, పర్లేదు. ఒకవేళ సోలో బ్యాక్ ప్యాకర్స్ ట్రావెలింగ్ చేయాలనుకుంటే హాస్టల్స్లో ట్రావెల్ చేయండి. సో మీకు ఏమన్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయినా, ఒకవేళ పూర్తిగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండండి.